కానీ ఇంద్రుడు ఒక మాట అడిగాడు. అక్కడ శివలింగం పడగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయింది. పైకి పెరిగిపోతుంటే బృహస్పతిని అడిగాడు, ఈ శివలింగం ఇలా పెరిగిపోతోంది కదా, ఎలా దీన్ని ఆరాధన చేయడం అని. భక్తితో నమస్కారం చెయ్యి, అలా నిలబడుతుందన్నారు. నమస్కారం చేస్తే పెరుగుతున్న శివలింగం అలా ఆగిపోయింది. అందుకే మీరు అమరావతి వెళ్ళినప్పుడు చూడండి, అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు. అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంటుంది. అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు. కృష్ణానది అక్కడ ఉండడానికి ఒక రహస్యం ఉంది. కారణం ఏంటంటే అక్కడ దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసే ముందు ఒక మాట అడిగాడు. ఇక్కడికి అప్పుడు అక్కడ కృష్ణానది లేదు, శివలింగ ప్రతిష్ఠ జరిగేటప్పటికి. కానీ కలియుగంలో బ్రహ్మగారు మళ్ళీ నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేసినప్పుడు ఇట్నుంచి కృష్ణానది వెడుతుంది. వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కొట్టుకుపోయేటట్టుగా ముంచెత్తదా అని అడిగాడు.